హలో హలో బ్రోస్. బ్రోస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం అవకాడో టోస్ట్ చేద్దాం. లేదు మా అక్క చేస్తూ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అవకాడో తినడం అంటే అదొక అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే నా చేత్తో నేను ఎప్పుడు అవకాడో కొనిందే లేదు. ఆ ప్రైస్ చూసే నెమ్మదిగా నెక్కొచ్చేస్తాను. టేస్ట్ ఏముండకపోయినా ప్రైస్ ఎందుకు అంత ఉంటుందో తెలీదు. ఫస్ట్ అవకాడోలని పల్పంతా తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఉత్తి అవకాడో తింటే అది టేస్ట్గా ఉండదు కాబట్టి అందులో ఏదో ఒకటి వేయాలి. సో ఫస్ట్ ఆనియన్స్ వేద్దాము. మా అక్క అన్నీ చేస్తూ ఉంటే నేను ఆనియన్స్ కోస్తాను, ఆనియన్ తీసుకున్నాను. ఎందుకో తెలుసా, ఇప్పుడు లాస్ట్లో అదంతా బాగా వచ్చిందనుకోండి, ఆనియన్స్ నేనే కోసాను అందుకే బాగా వచ్చిందని చెప్పి క్రెడిట్ అంతా దొబ్బేయచ్చు. ఒకవేళ బాగా రాలేదనుకోండి, నువ్వు సరిగ్గా చేయలేదని దాని మీదకి తోసేయచ్చు. ఐడియా బాగుంది కదా, నెక్స్ట్ టైం మీ సిబ్లింగ్స్ పైన వాడేయండి. తర్వాత టొమాటో ముక్కలు, సాల్ట్, కారం, ఆ తర్వాత నిమ్మరసం. ఈ నిమ్మకాయ మా ఇంట్లో చెట్టుదే. చాలాసేపు వెతికిన తర్వాత ఒక కాయ దొరికింది, కానీ చూస్తే అందులో రసం లేదు. సో వెంటనే మా చెల్లికి ఫోన్ చేసి ఒక నిమ్మకాయ అంటే తీసుకురమ్మని చెప్పాం వాళ్ళ ఇంట్లోది. సో దాన్ని తీసుకొచ్చింది. సో తర్వాత నిమ్మరసం పిండేసాం దానిపైన. ఆ తర్వాత నెయ్యి తీసుకొని మంచిగా బ్రెడ్ స్లైసెస్ని నెయ్యితో రోస్ట్ చేసేయండి. మీకు ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు. మనం నెయ్యి ఎక్కువ తినాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. పాపం మా స్నూపీ గాడికి బయటకు తీసుకెళ్లే టైం అయిపోయింది. చూసారా ఎవరు తీసుకెళ్తారా అన్నట్టు ఎలా చూస్తున్నాడు. అంత దూరంలో కూర్చుంటే ఎవరు పట్టించుకోవట్లేదని మళ్ళీ దగ్గరకు వచ్చేసి కూర్చున్నాడు. ఆ తర్వాత అదంతా కలుపుకొని ఆ టాపింగ్ అంతా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన మంచిగా స్ప్రెడ్ చేసుకొని పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవచ్చు, లేదా అలానే తినేయచ్చు. నేనైతే పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి శాండ్విచ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత సర్వ్ చేసుకొని అందరూ శాండ్విచ్ చేసి కొట్టుకొని తినేసాం. బాగుంది.